హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. మనం ఈరోజు తాడేపల్లిగూడెంలో ప్రైవేటు ఆసుపత్రుల పైన మాట్లాడుకుంటున్నాం. సాయి సిద్ధార్థ హాస్పిటల్ ఏదైతే ఉందో, నూకల మహిధర్ నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్లో మొన్న మేకల రామకృష్ణ అనే వ్యక్తి ఒక కడుపు నొప్పితో జాయిన్ అయిన తర్వాత సాయంత్రం వరకు వైద్యం అందలేదనే ఆరోపణలు అయితే వినిపించాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఏదైతే మృతుడి బంధువులు చేసిన ఆరోపణల నేపథ్యంలో రచ్చా మీడియాలో వార్తను ప్రసారం చేయడం కూడా జరిగింది. అయితే ఈ వార్తను ప్రసారం చేసిన తర్వాత అయితే రచ్చా మీడియా గతంలో కూడా ఒక హాస్పిటల్ పైన వార్తలు ప్రసారం చేయడం, వారు రచ్చా మీడియాను బెదిరించడం కూడా జరిగింది. దానికి మేము అంతకు మించి ప్రతిస్పందించడం కూడా జరిగింది. దానిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే రచ్చా మీడియా సిఎండి ఎవరైతే ఉన్నారో తమ్మిశెట్టి రంగ సురేష్ కు ఫోన్ చేసి బెదిరించిన హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ కుమారుడి పైన కూడా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ రోజు సాయి సిద్ధార్థ హాస్పిటల్లో విషయం వచ్చేసరికి ఈ రోజు రెండో ఘటన నమోదవడంతో ఐఎంఏ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్గా ఉన్న లక్ష్మీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ కిరణ్ రాజు పైన ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఈ డాక్టర్లు ఉన్నారో, తప్పులు చేసే డాక్టర్లు వెళ్ళి మేము తాడేపల్లిగూడెం ఏదైతే తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ కేసులను మేము జాయిన్ చేసుకోమంటూ కూడా ఒక లెటర్ ఇవ్వాలని, ఆ లెటర్ను తీసుకువెళ్ళి స్థానిక శాసనసభ్యులకు అందజేసే విధంగా ఒక ప్లాన్ను వేస్తున్నట్టుగా కూడా మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. మీ ఇష్టం, మీరు ఎమర్జెన్సీ కేసులు జాయిన్ చేసుకోకపోతే ఐఎంఏ అసోసియేషన్లో లేకపోయినా ఆసుపత్రులు కావచ్చు, లేదంటే పక్క ఊరికి హాస్పిటల్కి కావచ్చు, ఈ కేసులు రెఫర్ అవుతాయి. అందులో బాధపడేది మీరే. ఒకవేళ ఇక్కడి నుంచి తణుకు వెళ్లే నేపథ్యంలో ఏదైనా ప్రమాదం జరిగి మీరు చేయని వైద్యం చేయని క్రమంలో ఎవరైనా చనిపోతే ఆ పాపం కూడా మీకే చుట్టుకుంటుంది. మీకు కావాల్సిన ఏదైతే ఐఎంఏ నుంచి మీరు ఏదైతే లెటర్ ఇద్దాం అనుకుంటున్నారో ఇవ్వండి, తప్పులేదు. మీ హాస్పిటల్స్కి కావాల్సిన పూర్తి స్థాయి పరిమితులు మీ వద్ద ఉన్నాయా, పర్మిషన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా అనేది, ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన 7 రకాల పర్మిషన్లు ఈ సాయి సిద్ధార్థ హాస్పిటల్కి ఉన్నాయా, ప్రధానంగా కావాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ ఉందా, అది ఉంటే ప్రజెంట్ చేయగలరు. లేదా బయో వేస్ట్ పర్మిషన్ మీ దగ్గర ఉందా, మీరు ఎమర్జెన్సీ హాస్పిటల్ను ఎలా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫైర్కి సంబంధించిన పూర్తి స్థాయి పర్మిషన్లు మీ దగ్గర ఉన్నాయా, ఫైర్కి సంబంధించిన స్ప్రింక్లర్స్ ఉన్నాయా, ఏదైనా ఫైర్ జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మీరు ఏదైతే ఒక షటర్లో ఏదైతే షాపులు నిర్వహిస్తారో అలాంటి షటర్లో మీరు ఐసీయూ నిర్వహిస్తున్నారు, అది మేము విజువల్స్లో ప్రజెంట్ చేస్తాం. ఐసీయూ ఒక షటర్లో నిర్వహించి ఎటువంటి ఇది లేకుండా ఒక గ్లాస్ డోర్ని ఏర్పాటు చేసి ఫైర్ లేకుండా ఎటువంటి ఫైర్ పర్మిషన్ లేకుండా అందులో స్ప్రింక్లర్ లేకుండా నిర్వహిస్తున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మీరు వెంటిలేటర్ కావచ్చు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడతారు. ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడిన నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ అగ్ని ప్రమాదం సంభవిస్తే మీరు పేషెంట్స్కి ఏం సమాధానం చెప్తారు? మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి ఉందా, అది డొమెస్టిక్లో ఉందా, కమర్షియల్లో ఉందా? ఒకవేళ కమర్షియల్లో ఉన్నట్టయితే కమర్షియల్ మీరు ఉంటే పైన డొమెస్టిక్లో మీకు విద్యుత్ బిల్లులు వస్తున్నట్లుగా కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం ఉంది. పైన మీరు డొమెస్టిక్లో ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎలా ఎన్ఓసి ఇచ్చింది అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా మీరు 10 నుంచి 20 బెడ్ల హాస్పిటల్ ఏదైతే పర్మిషన్ తీసుకున్నారా, ఒకవేళ లేదు 20 నుంచి 50 బెడ్లు అయితే మాత్రం మీకు ఎస్సీబీ ట్యాంక్ లాంటి అదనపు అవసరాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని రచ్చా మీడియా ఏదో తాడేపల్లిగూడెం ప్రెస్లో అందరూ ఆ రోజు రావడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 మంది వివిధ పత్రికలకు కావచ్చు, ఛానళ్ళకు సంబంధించిన రిపోర్టర్లు అక్కడికి రావడం, మీ వార్తను ప్రసారం చేయడానికి చాలా మంది ప్రసారం కూడా చేశారు. అయితే మీరు రచ్చా మీడియా పైన మీరు ఏదన్నా అక్కసు వెళ్ళగక్కాలి అంటే మేము ఫేమ్లో ఉన్నాం కాబట్టి మా వార్తను ఎక్కువ మంది చూసి ఉండొచ్చు, అది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి ఉండొచ్చు. దాని మీద రచ్చా మీడియా సిఇఓ పైన మీరు ఏదైతే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో మీ ఇష్టం. పోలీసులు అయితే కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధుల వద్దకు అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. బాధితుల వాయిస్ ప్రకారం మాత్రమే మేము వార్తను ప్రచారం చేసాం. ఖచ్చితంగా మీ డాక్టర్లు ఏదైతే ఇచ్చారో ఆ డాక్టర్ వాయిస్ కూడా మేము ప్రజెంట్ చేయడం జరిగింది వార్తల్లో. మీకున్న పర్మిషన్లు ఉన్నాయా మీ హాస్పిటల్కి? ఈ ఏదైతే రచ్చా మీడియా పైన కావచ్చు, తాడేపల్లిగూడెం ప్రెస్ మీద కావచ్చు, మీరు ఎమర్జెన్సీ కేసులు తీసుకోమంటూ మీరు ప్రజాప్రతినిధి దగ్గరికి తీసుకువెళ్లే క్రమంలో చేసిన సంతకాలు ఎవరైతే చేశారో ఆ హాస్పిటల్స్ పర్మిషన్స్ మీద కూడా మేము దృష్టి పెడతాం. ఆ హాస్పిటల్స్కి ఏ పర్మిషన్లు ఉన్నాయో
జిల్లా వైద్య శాఖ అధికారులతో మాట్లాడి ఆ హాస్పిటల్స్ మీద కూడా మేము వార్తలు ప్రసారం చేస్తాం. మేము ఎక్కడ తలగ్గేది లేదు. మేము నిజంగా నీతిగా నిజాయితీగా ఉన్నాం, నిర్భయంగా కూడా ఉంటాం. మీరు ఏదైనా ఎంతటి చర్యలు తీసుకున్నా మేము ప్రతిస్పందిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి రచ్చ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి రచ్చ మీడియా.